హాయ్ ఫ్రెండ్స్. ఎగ్ ప్లాంట్ కోసం మనం తెలుసుకుందాం. ఎగ్ ప్లాంట్ అంటే ఏంటి అనుకుంటున్నారా? వంకాయ అండి. వెజిటేబుల్ కింగ్ అంటారు వంకాయ. చాలా ఫేమస్ కదా! అది టేస్టే వేరు అన్ని వెజిటేబుల్స్ కన్నా. ఈ బ్రింజల్‌ని చాలామంది చూసే ఉంటారు. ఎందుకంటే మనం డైలీ కుక్ చేసుకుంటూ ఉంటాం. కానీ ముళ్ళొంకాయని ఎప్పుడైనా చూసారా? ముళ్ళొంకాయ మొత్తం ముల్లులుగా ఉంటది. వంకాయ ఒక్కటే పట్టుకోవడం కుదురుతది. పైన కూడా ముల్లులుంటాయి. చెట్టు ఆకు, కాండం మొత్తం కూడా ముల్లులు ఉంటాయి అలా అలా. ఎందుకంటే తక్కువగా చూసుంటారు ముళ్ళొంకాయని. ఎందుకంటే చాలా రేర్‌గా ఉంటే ముల్లులుంటాయని చాలామంది పెంచరు కూడా. టేస్ట్ మాత్రం చాలా బావుంటది ముళ్ళొంకాయ. కానీ చాలా స్ట్రాంగ్‌గా ఎదగాలి అంటే ఎలా ఎదుగుతది అని అనుకుంటున్నారా? వంకాయ మొక్కలు ఏదైనా సరే మనం పెంచాలి, పెరగాలి అనుకుంటే అందులో పురుగు ఏమైనా ఉంటే మనం చూసుకోవాలి. ఆ పురుగున్న లీఫ్‌ని మనం కట్ చేసుకుంటూ ఉండాలి కొమ్మైనా సరే. ఎందుకంటే వైరస్ ఏదైనా ఉన్నా దాన్ని మనం ఈజీగా స్ప్రెడ్ అయిపోతది. అది మనం కట్ చేయడం వల్ల ఇంకో దానికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటది. హెల్తీగా ఉందా లేదా చూసుకోవాలి ఫస్ట్ ఫ్లవర్ అనేది. దాన్ని పురుగు పట్టిందా లేదా అని చూసుకొని ఏమైనా ఉంటే దాన్ని రిమూవ్ చేసేయడం చాలా బెటర్. ఎందుకంటే హెల్తీగా ఉండడం బెటర్ వెజిటేబుల్స్ అనేవి. ఏ పెస్టిసైడ్స్ వేయకుండా న్యాచురల్‌గా గ్రోత్ అవ్వాలి అంటే మనం డైలీ చేసే రొటీన్‌గా వేస్టేజ్ ఏమైనా ఉంటే దాన్ని అడుగున ఏస్తే సరిపోతది. ఆనియన్స్ పీలైన చూడడానికైతే హెల్తీగా ఉంది ఈ వంకాయ మొక్క. సింగిల్ ప్లాంట్ కానీ చాలా ఎక్స్‌పాండ్ అయింది. చాలా బలంగా ఉంది కదా ఈ వంకాయ మొక్క. ఎందుకు ఇంత బలంగా ఉంది అంటే మెయిన్ రీజన్ రైస్ వాటర్. రైస్ వాటర్ అంటే ఏంటి అనుకుంటున్నారా? బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా! కడుగులు అంటారు. ఆ కడుగులు వాటర్ రోజు రైస్ కడిగేసిన తర్వాత వాటర్ అనేవి ఉంటాయి కదా! ఆ వాటర్‌ని మేము ప్లాంట్‌కి డైలీ వేస్తూ ఉంటాం. అందుకు వంకాయ మొక్క చాలా స్ట్రాంగ్‌గా గ్రోత్ అవుతుంటది. వా బియ్యంలో ఉన్న మినరల్స్ అన్నీ చాలా ఈ వాటర్‌లో మిక్స్ అయిపోతాయి. అందుకే కడుగులు చాలా బలమని చెప్తారు. అందుకే ఆవులకి అవి పెడుతుంటారు. అదే మొక్కకు కూడా చాలా బలం. డైలీ వేయడం వల్ల హెల్తీగా అనేది ప్లాంట్ అనేది డెవలప్ అయింది వంకాయ మొక్క. చూసారుగా ఎంత పెద్ద సైజ్ వచ్చినాయి ముళ్ళొంకాయలు. మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.